హాయ్, వెల్కమ్ టు టెక్టకవి. నేను మీ కీర్తి సాగర్. ఒక 20,000 ప్రైస్ రేంజ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మొబైల్స్ మనకు. వాటిలో బెస్ట్ మొబైల్స్ ఏవి, ఏ ఫీచర్స్ బేస్ చేసుకుని మనం ఎలాంటి మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే కవర్ చేసుకోబోతున్నాం. నిజానికి రీసెంట్గా జరిగిన సేల్లో ఇవే మొబైల్స్ ఇంకొంచెం తక్కువ ప్రైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మళ్ళీ సేల్స్లో కూడా ఇంకొంచెం ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రైసెస్ ప్రకారం మనకు అవైలబుల్గా ఉన్న ఆప్షన్స్లో ఏవి బెస్ట్ అనేది ఒకసారి చూద్దాము. అలాగే ఈ ఇయర్ ఇంకొన్ని కొత్త మొబైల్స్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు వాటి కోసం ఆగాలనుకుంటే ఆగొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు మీకు అర్జెంటుగా ఒక మొబైల్ అవసరం అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్స్లోంచి ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ లిస్ట్లో ఎక్కువ మొబైల్స్ ఏం చెప్పను, చాలా చిన్న లిస్ట్ అయితే చెప్తాను అనమాట. వీటిలోంచి మీకు ఏది బాగా సూట్ అవుతుంది, ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మీరు డిసైడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిలో మనం ఫస్ట్ చెప్పుకోబోయే మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro అని ఒక మొబైల్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ప్లస్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ మొబైల్ మనకు అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే అరౌండ్ 20,000లో అయితే దొరికే ఛాన్స్ ఉంది. 20,000లో ఆఫర్స్లో దొరికితేనే ఈ మొబైల్ని కన్సిడర్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు. UFS 3.1 స్టోరేజ్తో పాటు Gorilla Glass 7i ప్రొటెక్షన్తో దీన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అంటే ఈ మొబైల్ అనేది నాకు ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అనిపించింది అనమాట. ఇందులో మనకు 7000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు 20,000 ప్రైస్ రేంజ్లో మనకు అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఈ మొబైల్ దొరికితే మాత్రం దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. లేదు మాకు మంచి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు పోకో X7 Pro మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మనకు MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు UFS స్టోరేజ్ 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ UFS 4.0 కానీ చాలా బాగుంటాయి. కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం మీకు అంత అప్ టు మార్క్ ఏమి ఉండదు. అలాగే ఇందులో వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. Gorilla 7 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా IP6869 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మంచి గేమింగ్ ఫోన్ కావాలి, ఫ్లాట్ డిస్ప్లే అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలి, పర్ఫార్మెన్స్ అంతా బాగా లేకపోయినా ఏం పర్వాలేదు నాకు అనుకుంటే మాత్రం వివో T4R అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే 50+32 MP కెమెరా సెటప్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో బ్యాక్ కెమెరాస్ తో పాటు సెల్ఫీ కెమెరాలో కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా మంచి ఫొటోస్, చాలా మంచి వీడియోస్ అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. వీడియోస్ ని కూడా మనకు చాలా స్టేబుల్ గా రికార్డ్ చేయడంతో పాటు ఫొటోస్ ని కూడా చాలా మంచి డీటెయిల్స్ తో అయితే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్న పోకో X7 Pro మొబైల్ అంత పర్ఫార్మెన్స్ కాదు. కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో 5700 mAh బ్యాటరీతో పాటు IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ ప్రయారిటీ మంచి కెమెరా సెటప్ అయితే మాత్రం మీరు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే శాంసంగ్ యూజర్స్ కోసం, మాకు శాంసంగ్ మొబైలే కావాలి అనుకునే వాళ్ళ కోసం శాంసంగ్లో Samsung M35 A35 మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ శాంసంగ్ మొబైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో UI అనేది చాలా బాగుంటుంది. అప్డేట్స్ కూడా చాలా కాలం పాటు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం అంత బాగుంటుందని చెప్పుకోలేము. గేమింగ్ అయితే పెద్దగా యూజ్ అవ్వవు అనమాట. అయితే మీకు వీటిలో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, UI బాగుంటుంది, ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వీటిని బేస్ చేసుకుని అయితే మీ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇక లేదు నా బడ్జెట్ 16,000 లోపు మాత్రమే అనుకునే వాళ్ళు రియల్మీ P4 కూడా తీసుకోవచ్చు. దీనిలో మనకు MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఇచ్చినా సరే ఇందులో మనకు 7000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడం వల్ల మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. అలాగే స్టోరేజ్ టైప్ కూడా UFS 3.1 స్టోరేజ్ టైప్ ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టోరేజ్ టైప్ అనేది కూడా బాగుంటుంది అనమాట. సో 16,000 వరకు మా బడ్జెట్ అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మొబైల్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మొత్తానికి ఒక 20,000 to 21,000 నుంచి 16,000 వరకు అయితే ఇవి నా ఆప్షన్స్. ఈ ప్రైస్ రేంజ్ లో బాగుందాం అనిపించిన మొబైల్స్ అయితే ఇవేను. అలాగే ఇంకేమన్నా మంచి మొబైల్స్ నేను ఈ లిస్ట్ లో మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు 20,000 to 25,000 ప్రైస్ రేంజ్ లో ఏ మొబైల్ కావాలో తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది, చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి టెక్టకవి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.